నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? భారీగా తగ్గిపోతున్నాయా? లేదంటే పెరుగుతూ ఉన్నాయా? అదేవిధంగా సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయకూడదా? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు గోల్డ్ బిజినెస్ మ్యాన్ కమ్ అనలిస్ట్ ప్రసాద్ గారైతే మనతో పాటైతే ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం బాబు. దాదాపు 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి ఇందులో అయితే ఉన్నారు. ఇంతకుముందు స్పిరిట్ అలాంటివి గూడా మీరు చేసేవారని జెప్పేసి విన్నాము. సో, అసలేంటి సార్ ఆ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్‌కొచ్చారు? అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మనం గోల్డ్ గురించి మాట్లాడుకుంటే గనక, ఏ విధంగా ఉంది సార్ గోల్డ్ అయితే? ప్రెజెంట్ గోల్డ్ అయితే తగ్గుదల కనిపిస్తుంది ఎక్కువ. హ్మ్. 1,15,000 దాకా వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. 1,15,000, 1,20,000 దాకా వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. కానీ ఈ టైంలో మనం కొనుగోలు చేస్తానికి ఎక్కువ ఆస్కారం కల్పిస్తుంది మనకి. మనం ప్రెజెంట్ గోల్డ్ ఈటీఎఫ్ వచ్చి 110, రూ. 111 ఉన్నది ఈరోజు రేటు. హ్మ్. 112 అలాగ ఉంది జరుగుతుంది ఇప్పుడు రేటు. అదే గోల్డ్ రేట్ వచ్చి ఈరోజు రేటు 1,35,000, 1,36,000 ఉంది ప్రెజెంట్. హ్మ్. ఇది ఇంకా కొద్దిగా 15,000 దాకా పడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఫ్యూచర్‌లో గోల్డ్ అయితే 3,00,000 ఎళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హ్మ్. ఎనర్జీ పరంగా చూసినట్లయినా, మార్కెట్టు దాన్ని బట్టి చూసినా సరే గోల్డ్ ఎక్కువ పెరిగే అవకాశాలున్నాయండి. మీరు గోల్డ్ కొనేటప్పుడు కొద్దిగా ఆలోచించి కొనండి. ఎందుచేతంటే ప్రెజెంట్ 1 వీక్ నుంచి గోల్డ్ పడుతుంది బాగా కిందకి. హ్మ్. అంతర్జాతీయంగా కూడా $5,500 నుంచి ప్రెజెంట్ $4,200, $4,160 ట్రేడ్ అవుతుంది ప్రెజెంట్ ఇప్పుడు. అయితే ఇది ఇంకా కొద్దిగా ఒక $200 ఔన్స్ బిస్కెట్ $200 పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. హ్మ్. అలాగే 1,20,000 నుంచి 1,15,000 వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే మీరు తగ్గితే 1,20,000, 1,15,000 కనుక వచ్చినట్లయితే మీరు కొనుగోలు చేసి మన తాహతు 10 గ్రాములు కొనుక్కోవచ్చు, 5 గ్రాములు కొనుక్కోవచ్చు, 100 గ్రాములు కొనుక్కోవచ్చు. కొని పక్కన పెట్టుకుంటే ఒక సంవత్సరంలో మీకు 2,00,000 అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి హ్మ్. గోల్డ్. సార్ అంటే మనం కొన్ని వీడియోస్ చూసుకున్నట్లయితే గనక కొందరు అనలిస్ట్‌లు ఏమని చెప్తున్నారంటే, తులం బంగారం 70,000కి గూడా రావచ్చు, ₹1,00,000 గూడా రావచ్చు రాబోయే వచ్చే రోజుల్లో. అవకాశాలు తక్కువండి. హ్మ్. ఎందుచేతంటే గోల్డ్ పెరుగుతో గాని భారీగా తగ్గుతుంది జరగదండి ఇప్పుడు. హ్మ్. ఈ 25 ఏళ్ల నుంచి నేను చూస్తున్నది, నేను బిజినెస్ చేస్తున్నాను గాబట్టి నేను చెప్తున్నాను నేను. తగ్గుతం అవును. అయితే జరగదు. తగ్గుతది ఎంతవరకు తగ్గుతది? 1,10,000, 1,15,000 హ్మ్. అంతవరకే వచ్చి ఆగుతదండి. అక్కడి నుంచి మళ్ళీ పైకెళ్తానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది ఎక్కువ. సార్ దాదాపు మనం ఒక 15 రోజుల నుంచి అంటే ఏదైతే ఇప్పుడు బయట దేశాల్లో వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి గోల్డ్ అనేది మనకు ఇంచుమించు దాదాపు ఒక 20,000 వరకైతే తగ్గడం మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజే చూసుకున్నట్లయితే గనుక ఒక 5,000 వరకు అలా తగ్గడం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా వార్ వల్లే తగ్గుతుందంటారా? లేదంటే ఎందుకు అసలు తగ్గుతుందంటారు? యాక్చువల్‌గా చెప్పాలంటే వారు జరిగినప్పుడు గోల్డ్ పెరగాలి. హ్మ్. అవును. అలాంటిది గోల్డ్ రివర్స్ అవుతుంది. అంటే యాక్చువల్‌గా అమెరికాలో వడ్డీ రేటు అతను తగ్గించలేదు. హ్మ్. ఈ గోల్డ్ మీద చూపిస్తుందిప్పుడు. ప్రెజెంట్ గోల్డ్ కూడా మహా తగ్గితే మీకు 1,15,000, 1,20,000 దాకా తగ్గుతది. హ్మ్. దాని తర్వాత గోల్డ్ అనేది 1 ఇయర్‌లో 2.5, 3,00,000 దాకా ఎళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుచేతంటే చాలామంది యుద్ధం జరిగినప్పుడు గోల్డ్ పెరుగుతది. యాక్చువల్‌గా చాలామంది గోల్డ్ అవును. పెరుగుతదని చాలామంది గోల్డ్ సార్ అంటే కొనిపెట్టారు. అలాగని నేను కూడా ఈటీఎఫ్‌లు కూడా గోల్డ్ కొనిపెట్టాను. హ్మ్. ప్రెజెంట్ నేను కూడా లాస్‌లోనే ఉన్నాను. ఈ లాస్‌ని మనం ఎలా భర్తీ చేసుకోవాలంటే, ఇంకా కొద్ది తగ్గిన తర్వాత ఇంకా కొద్ది దాన్ని యాడ్ చేసుకుంటూ పోతే, ఒక 1 ఇయర్ ఆగితే దానికి నాకు అయితే నమ్మకం ఉంది. 2,00,000 జరిగే అవకాశాలు ఎక్కువున్నాయి. హ్మ్. గోల్డ్ కొనేవాళ్ళు ప్రెజెంటు మార్కెట్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తూ 1,20,000 గాని, 1,15,000 గాని వచ్చినప్పుడు మీరు కొనుక్కోండి. కొనుక్కొని పెట్టుకుంటే అది పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. సరే ఇప్పుడు 1,15,000, 10,000కి వచ్చే అవకాశం ఉందంటున్నారు గదా! దాదాపు ఇది ఎన్ని రోజుల్లో రావచ్చనుకోవచ్చు సార్? నాకు తెలిసైతే ఒక 10 రోజుల లోపులోనే రాస్తదండి. 10 హ్మ్. రోజుల లోపల రాకపోతే గనక ఇంక అక్కడి నుంచి పెరుగుతం స్టార్ట్ అవుతది బాబు. సార్ ఇంకొకటి మేము మీ వీడియోస్ చూసాము, విన్నాము మీ గురించి. ఏంటంటే ఇది ఎనర్జీస్ ద్వారా గూడా మీరు గోల్డ్ అనేది ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు పెరుగుతుంది అని జెప్పేసి ఈజీగా అంచనా వేసి చెప్తారని జెప్పేసి విన్నాం. అదెలా సార్? అంటే ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ ఉంటదండి. ఓకే. ఇప్పుడు గోల్డ్ చూసుకొని పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీని చెక్ చేసుకుంటాం మేము. చెక్ చేసుకొని ఇది పెరుగుతుందా? తగ్గుతుందా? హ్మ్. అని చూసుకుంటాం. ఆ ఎనర్జీని బట్టి మేము అంటే నేను బిజినెస్ చేస్తూ ఉంటానండి నేను. హ్మ్. అయితే ప్రెజెంట్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే, షేర్ మార్కెట్ కూడా చాలా డౌన్ ఇంకా 30% నుంచి 40% పడిపోద్ది. హ్మ్. అలాగే గోల్డ్ కూడా ప్రెజెంట్ ఇప్పుడు రేటు 1,36,000 ఉంది మార్కెట్‌లో రేట్ ఇప్పుడు 24 క్యారెట్స్. హ్మ్. ఇది 1,20,000 గాని, 1,15,000 గాని 1 వీక్‌లో అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. అయిన తర్వాత మీకు ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత
గోల్డ్ పెరుగుతూ స్టార్ట్ అవుతుంది. హ్మ్. అది ఎంతవరకు పెరుగుతుంది అంటే స్లోగా మీకు 2 lakhs అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి 1 yearలో. హ్మ్. కాబట్టి ఎవరైనా అంటే ఆళ్ళ ఆళ్ళకాళ్ళు ఆలోచించి కొనుక్కోండి. ఏదో నేను చెప్పానని కొనొద్దు. మీకు మీరు ఆలోచించుకొని గోల్డ్‌ని పర్చేజ్ చేసి పెట్టుకోండి. సరే ఇప్పుడు అసలే మనకి మ్యారేజెస్ సీజన్ గాబట్టి, ఇప్పుడు గోల్డ్ కొనే వారికి ఏం జెప్తారు సార్? అంటే ఒక 10 తులాలు, 20 తులాలు తీసుకుందాం అని జెప్పేసి అనుకుంటూ ఉంటారు. అండ్ నార్మల్ మ్యారేజ్ సీజన్ గాకపోయినా గానీ కొందరు డబ్బులున్నవారైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటారు గాబట్టి, వారికేం జెప్తారు? ఇప్పుడు ఒక 3 డేస్, 4 డేస్ ఆగితే మనకి 120, 125 వచ్చే అవకాశాలున్నాయి బాబు. అప్పుడు హ్మ్. కనుక్కొని మరి పెట్టుకుంటే బెటర్. అంటే 115 అయితే తగ్గదు హ్మ్. మీకు. 110 అనేది చాలా రేర్‌గా వస్తుంది ఎనర్జీ కొలుస్తుంటేని. ఓకే. 115 దాకా స్ట్రాంగ్‌గా ఉంది ఎనర్జీ. హ్మ్. ఆ 115 రావచ్చు. కొద్దిగా కొనుక్కుంటూ ఎళ్తే మీకు ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, ఇప్పుడు ఎనర్జీ ఎలా ఉంది సార్? పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? గోల్డ్ అయితే నెగెటివ్‌గానే ఉంది. హ్మ్. అంటే కిందకి పడేటట్టే ఉంది. సార్ అదే విధంగా ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకునే వారికి గోల్డ్ మీద చేయమని జెప్తారా? సిల్వర్ మీద చేయమని జెప్తారా? సిల్వర్ లేదంటే మీద నేను సజెషన్ ఇవ్వను బాబు. గోల్డ్ హ్మ్. మీదనే చేసుకుంటే మంచిది మనకి. అంటే కొందరు డబ్బులున్నవారు గోల్డ్ మీద జేస్తారు. లేదంటే కొందరు రియల్ ఎస్టేట్‌లో గూడా జేస్తారు. సో, ఈ రెండిటి ప్రకారం కంపేర్ జేసుకుంటే గనక మీరేం రియల్ జెప్తారు? ఎస్టేట్ అయితే మనకి ఒక 5 ఇయర్స్ దాకా అంత అనుకువగా లేదు ఎనర్జీ. హ్మ్. ఇంకా డౌన్‌ఫాల్ జరుగుతది రియల్ ఎస్టేట్. 70% పడిపోయే అవకాశాలున్నాయి. హ్మ్. గోల్డ్ అయితే మట్టికి మీకు గ్రోత్ చాలా బాగా ఉంది. ఎనర్జీ ప్రకారం అయితే. జస్ట్ ఒక 1 వీక్, 10 డేస్‌లో మీకు 1,15,000, 1,20,000 వస్తుంది. వచ్చినప్పుడు బై చేసి పెట్టుకోండి. అదన్నా మీరు ఆలోచించి పెట్టుకోండి. హ్మ్. అంటే ఏదో నేను చెప్పేస్తున్నాను కాదు. మీకు మీరుగా ఆలోచించుకోండి మీరు. సరే ఇన్ కేస్ ఇప్పుడు ఏదైతే వార్ జరుగుతూ ఉందో, ఈ వార్ వల్ల ఇన్ కేస్ అక్కడ డాలర్ రేట్ అనేది కొంచెం తగ్గిపోయినా గాని రూ. 94 ఉంది ఇప్పుడు. 94 పాయింట్ చేంజ్ ఉంది అవును. ఇప్పుడు రేట్ ప్రెజెంట్ రేట్. హ్మ్. ఇప్పుడు ఒకవేళ ఈ వార్ వల్ల డాలర్ అనేది ఏమైనా పడిపోతే ఇక్కడ మనకు గోల్డ్ రేట్ అనేది తగ్గే ఇప్పుడు అవకాశం ఏమైనా డాలర్ ఉందా? అంటే ప్రెజెంట్ అయితే స్ట్రాంగ్‌గానే ఉంది. అవును. 94, 96, ₹100 దాకా వెళ్ళిపోవచ్చు మన ఇండియన్ కరెన్సీలో. హ్మ్. తర్వాత పడే అవకాశాలున్నాయి. తర్వాత ₹60 కూడా రావచ్చు డాలరు. అప్పుడు అలాంటి సమయంలో గోల్డ్ ఎలా ఉండొచ్చంటారు? గోల్డ్ అయితే మారదండి. హ్మ్. గోల్డ్ పెరుగుతూనే ఉంటది. ప్రెజెంట్ ఏదో తగ్గినా అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గోల్డ్ లాభానికి అంటే లాభం చేసుకుంటున్నారు. అంటే అవును. అమ్ముకుంటున్నారు వాళ్ళ దగ్గర ఉన్నది. అది అమ్మేసి షేర్ మార్కెట్‌లో పెడుతున్నారు ఇప్పుడు. హ్మ్. షేర్ మార్కెట్ కూడా ఇంకొక 2 డేస్ ఆగితే ఇంకా పడిపోద్ది మార్కెట్. హ్మ్. ఇంకో 20% దాకా పడే అవకాశాలున్నాయి. ప్రెజెంట్ అప్పుడు మీరు గోల్డ్ అయితే 120లో తీసుకోండి. మీకు 120, 115 వచ్చినప్పుడు కొనుక్కోండి. మీకు 70,000, 80,000 అనేది కల్లో కూడా రాదని నేను అనుకుంటున్నాను. ఎనర్జీ రావట్లేదు హ్మ్. కొలుస్తుంటే. 115 దగ్గర ఆగిపోయింది ఎనర్జీ కొలుస్తున్నప్పుడు. సరే ఇప్పుడు మీరు ట్రేడింగ్ ఎక్స్‌పర్ట్ గూడా గాబట్టి, ఆయన చాలామంది వితౌట్ నాలెడ్జ్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు. హ్మ్. అండ్ లాస్ గూడా అవుతూ ఉంటారు. ఇలా చాలా చాలా లాస్ అయిపోతారు. ఆహ్, 90% లాస్ ఇలా మీ అవుతారు. దగ్గరికి కన్సల్ట్ అయిన వాళ్ళలో మీరు స్టడీ చేసిన కేస్‌లో ది మెయిన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ కేస్ అంటే అంటే ఇంట్రెస్ట్ ఉన్న కేస్ అంటే ఏదైనా ఉందా సార్? ప్రెజెంటు నేను 2006లో షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టా. హ్మ్. పెట్టుబడి పెట్టినప్పుడు చాలా మనీ లాస్ అయ్యాను నేను. అప్పుడు ఎనర్జీ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాను నేను. తర్వాత 2010 నుంచి 15 దాకా కొన్ని ఛానెల్‌లో నేను ఎనర్జీ గురించి చెప్పాను. పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ ఆ! గురించి చెప్పేవాడిని. అయితే ఈ మధ్య కాలంలో నేను షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడతం కూడా జరిగింది. హ్మ్. పెట్టుబడి పెట్టి ఆ లాభాన్ని గెయిన్ చేసుకొని మళ్ళీ ఇంకా పెట్టాను. పెడతంతోటి కొద్ది లాస్‌లో నడుస్తుందిప్పుడు. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 25,00,000 మనీ ఉందనుకో, 25,00,000 పెట్టొద్దు మనం. హ్మ్. ఒక గోల్డ్‌లో ఒక 2,00,000 పెట్టుకోండి. ఒక 3,00,000 మార్కెట్‌లో పెట్టుకోండి. హ్మ్. అది మార్కెట్ చూసి పెట్టుకోవాలి మనం. హ్మ్. ఎప్పుడన్నా షేర్ మార్కెట్ చేసినప్పుడు మార్కెట్ 52 వీక్స్ చూడండి ముందు. చూసిన తర్వాత 52 వీక్స్ డౌన్‌లో ఉంటే పెట్టుకొని మళ్ళీ ఆ కంపెనీ గురించి కూడా తెలుసుకొని పెట్టుకోవాల. ఓకే. తెలియకుండా పెడితే చాలామంది లాస్ అయిపోవడం జరుగుతుంది. హ్మ్. అలాగే గోల్డ్ ఇన్వెస్ట్ చేసే ముందు మనం గోల్డు 1,10,000 ఎప్పుడుంది? 72,000 ఎప్పుడుంది? 82,000 తులం ఎప్పుడుంది? రూ. 1,00,000 ఎప్పుడుంది? ఇయన్నీ చూసుకొని పరిగణలోకి తీసుకొని పెట్టుకోండి. అంతర్జాతీయంగా కూడా మార్కెట్ విశ్లేషణ చేస్తూ పెట్టుకుంటే ఆ వ్యక్తి ఎప్పుడు లాభాల్లో ఉంటాడు. హ్మ్. సార్ అదే విధంగా ఇప్పుడు గోల్డ్ అనేది మనకి తులం బంగారం 1,10,000కి గూడా వచ్చే అవకాశం ఉందని మీరు అంటున్నారు గదా! అంటే అండ్ ఎనర్జీ కొద్ది తక్కువుందక్కడ. అవును. ఈ మనకి 1,15,000లో స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది. 1,80,000 వరకు గూడా ఎళ్ళిన రోజులు మనం జూసాము. 1,85,000 దాకా వెళ్ళింది. అది. సో, ఇప్పుడు మళ్ళీ 2,00,000 వరకి, 3,00,000 వరకి ఎళ్ళే ఛాన్సెస్ ఉందంటున్నారు గాబట్టి, ఇది 2 ఇంచుమించు లాక్స్ వరకు ఎప్పుడనుకోవచ్చు? అయితే ఈ 1,82 దాకా అయితే డిసెంబర్ 2026 దాకా వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది ఎనర్జీ ప్రకారం. హ్మ్.
ఇంకా 3,00,000 అయితే మేము ఇంకా చూడలేదు. అది నెక్స్ట్ 2027 వెళ్ళే అవకాశాలున్నాయి. ఎనర్జీ 2026 వరకు మేము చూసామది. ఓకే. సో, ఫైనల్‌గా మీరేం చెప్తారు సార్? ఇప్పుడు గోల్డ్ కొందాం అనుకునే వారికి గానివ్వండి చాలా మంచి ఆపర్చునిటీ ఇప్పుడు కొనుక్కుంటే. హ్మ్. ఇంకా ఇంకొక 2 డేస్ ఆగితే ఇంకా తగ్గుతది. అప్పుడు పర్చేజ్ చేసుకొని పెట్టుకుంటాం బెటర్. అది. చాలా మంది చెప్తా ఉంటారు. ఏది తగ్గిపోతుంది, భారీగా తగ్గిపోతుందని జరగని పని ఇది. ఒకవేళ ఇన్ కేస్ మన ఇండియాలోనే ఏమన్నా మైనింగ్స్ అనేవి ఇప్పుడు కేజీఎఫ్ గాని, ఇలాంటివి ఓపెన్ అయినా గాని ఏమైనా ఇండియాలో తక్కువండి. మార్కెట్ వచ్చిందంతా మనకు ఫారెన్ నుంచే వస్తది మనకి. అవును. ఇండియాలో అది అంత సరిపోదు మనకి. ఎంత కాదనుకున్నా గాని గోల్డ్ అనేది ఎక్కువ మళ్ళీ తర్వాత పెరిగే అవకాశాలే చాలా, మనకు కనిపిస్తూ చాలా ఉన్నాయి. ఉంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో నమస్తే మచ్. బాబు.